ఒక చిన్న పదం నమ్మకం. వినడానికి సింపుల్గా ఉన్నా దానికున్న శక్తి తెలుసా? రండి, ఈరోజు మనం అలాంటి ఒక చెక్కు చెదరని నమ్మకానికి నిలువుటద్దంలాంటి ప్రహ్లాదుడి అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. అసలు ఒక నమ్మకం ఎంత బలంగా ఉండగలదు అంటే దాని హద్దు ఎక్కడ? ఈ కథ మొత్తం మనకు ఇదే విషయాన్ని చూపిస్తోంది. ఒక చిన్న దీపం ఉందనుకోండి, దాన్ని ఆర్పడానికి ఎంత పెద్ద తుఫాను వచ్చినా అది ఆరదు. అలా వెలుగుతూనే ఉంటుంది. నిజమైన నమ్మకం కూడా అచ్చం అలాంటిదే. ఇప్పుడు ఆ వెలుగులోనే మనం ప్రహ్లాదుడి కథను చూద్దాం. సరే, మరి ఈ కథలో మన హీరో ఎవరంటే ఒక చిన్న పిల్లాడు. అతని పేరు ప్రహ్లాదుడు. మరి అతని స్పెషాలిటీ ఏంటంటే అతనికున్న ఒకే ఒక్క బలం అతని చెక్కు చెదరని నమ్మకం. అంటే ప్రహ్లాదుడు వయసులో చాలా చిన్నవాడే, కాని అతని మనసు నిండా మహావిష్ణువు మీద స్వచ్ఛమైన భక్తి ఉండేది. మాటల్లో చెప్పాలంటే అతని ప్రతి శ్వాస కూడా నారాయణ నారాయణ అంటూ విష్ణునామస్మరణతోనే నిండి ఉండేది. అంతా బాగానే ఉంది కదా, కాని ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ సంఘర్షణకు కారణం ఎవరో కాదు, స్వయంగా ప్రహ్లాదుడి తండ్రే. చూడండి, ఒకవైపు కొడుకు ప్రహ్లాదుడు, అతని మనసంతా విష్ణుభక్తితో నిండి ఉంది. మరోవైపు తండ్రి హిరణ్యకశిపుడు, ఆయనేమో ఆ రాజ్యానికి రాజు, కాని ఆయన గుండె నిండా విష్ణువు మీద ద్వేషం రగిలిపోతోంది. ఎంత తేడా కదా తండ్రి కొడుకుల మధ్య. ఇక తన కొడుకు ఇలా విష్ణువుని పూజించడం ఆ రాజు అస్సలు తట్టుకోలేకపోయాడు. సో ఇక్కడి నుంచి ప్రహ్లాదుడి నమ్మకానికి అసలైన కఠినమైన పరీక్ష మొదలైంది. కొడుకు మనసు మార్చడానికి ఆ హిరణ్యకశిపుడు చేయని ప్రయత్నం లేదు. ఏనుగుల కాళ్లకింద తొక్కించాలని చూశాడు, మండుతున్న మంటల్లోకి తోయించాడు, ఆఖరికి పెద్ద కొండమీదనుంచి కిందకి పడేశాడు. ఇలా ఒకటారెండా ఎన్నో ఎన్నో చిత్రహింసలు పెట్టాడు. కాని ఇన్ని కష్టాలు పెడుతున్నా ప్రహ్లాదుడి మొహంలో చిరునవ్వు పోలేదు. అతని మనస్సులో విష్ణునామం ఆగలేదు. ఎంత కష్టపెట్టినా తన భక్తిని వదులుకోవడానికి ఆ చిన్నారి అస్సలు సిద్ధంగా లేడు. గుర్తుందా, మనం మొదట్లో ఒక దీపం గురించి మాట్లాడుకున్నాం. అచ్చమా దీపంలాగే ఎన్ని కష్టాల తుఫానులొచ్చినా ప్రహ్లాదుడి నమ్మకమనే దీపం ఆరిపోలేదు. ఇంకా ప్రకాశవంతంగా వెలిగింది. ఏ కష్టమూ దాన్ని ఆర్పలేకపోయింది. సరే, ఇప్పటిదాకా కష్టాలు చూసాం. ఇప్పుడు కథ చాలా ముఖ్యమైన టర్న్ తీసుకోబోతోంది. దేవుడే కల్పించుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం రండి. అయితే ఒక భక్తిలో ఇంత నిజాయతీ, ఇంత శక్తి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? దాని ఫలితమెలా ఉంటుంది? ఆ ప్రశ్నకు సమాధానమే ఇది. ఆ స్వచ్ఛమైన నమ్మకాన్ని కాపాడటానికి స్వయంగా మహావిష్ణువే రంగంలోకి దిగుతాడు. ఎలా వస్తాడంటే తన ప్రియమైన భక్తుడు ప్రహ్లాదుణ్ణి కాపాడటానికి ఒక అద్భుతమైన రూపంలో, అదే నరసింహావతారం, అంటే సగం సింహం సగం మనిషి, ఆ శక్తివంతమైన రూపంలో వచ్చి హిరణ్యకశిపుణ్ణి అంతం చేస్తాడు. ఓకే, ఇంతటి గొప్ప కథ జరిగింది. మరి చివరగా ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి? చాలా సింపుల్. నిజమైన భక్తిని ఎవరూ ఆపలేరు. అవును, మన నమ్మకం స్వచ్ఛంగా బలంగా ఉంటే దాన్ని ఎవరూ ఏదీ ఆపలేదు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత పెద్ద శత్రువు ఎదురొచ్చినా ఆ నమ్మకమే గెలుస్తుంది. సరే, వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన. ప్రహ్లాదుడికి తన భక్తే ఒక వెలుగు దీపంలా దారి చూపించింది కదా, మరి మన జీవితాల్లో మనల్ని నడిపించే ఆ చిన్న దీపంలాంటి నమ్మకమేంటి? ఒక్కసారి ఆలోచించండి.